తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. అనంతపురం జిల్లాలో వేరుశనగ తర్వాత అత్యధికంగా సాగించే పంట కంది. దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా జిల్లాలో కంది పంటలు సాగు చేశారు. అయితే ఎల్నినో ఎఫెక్ట్ పంటలపై స్పష్టంగా కనబడుతోంది. 2 నెలల నుంచి వర్షాలు కురవకపోవడంతో ఒక్క దశలోనే కంది ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో కందిని సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా అయినా నీళ్లు పెట్టి పంటను కాపాడుకోవాలని రైతు ప్రయత్నాలు చేస్తున్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతన్నున్నాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం జిల్లా పైన ఎలినో ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. ఏదైతే ఉందో వేరుశెనగ, కంది లాంటి పంటలపైన పూర్తి స్థాయిలో దీని ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఈ పంట వేశారు చూడొచ్చు, చిన్న చిన్న మొక్కలు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఎందుకంటే నీరందక ఈ పరిస్థితి దాపురించిందని చెప్తున్న పరిస్థితి ఉంది. గత 2 నెలలుగా ఒక చినుకు కూడా రాకపోవడంతో పోతున్న పరిస్థితి ఉంది. ఈ వర్షాలు రాకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేదాయన ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు రాకుండా ఉన్నాయి, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి సరిగ్గా లేదు సార్. వర్షాలు రావని వల్ల పరిస్థితి సరిగ్గా లేదు. వేసిన పంటలు నష్టపోతుండాము. దాని కంది వేసినాము. 10 ఎకరాలు కంది వేసింటే అంతా ఎండిపోతుండాయి. రైతులకు పెట్టుబడి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని రోజుల కింద వేసే? నెలన్నర అవుతుంది సార్. అంటే మన జిల్లాలో వేరుశనగ ఎక్కువ పండుతుంది కదా? ఈ పండుతాను. ఇంతకుముందు అయితే వేసుకుంటాను సార్. ఇప్పుడు లేవు, వర్షాలు అనుకూలంగా రావని వల్ల వేరుశనగ వేయడం తక్కువ అయిపోయింది. అంటే గత ఏడాది కూడా ఇట్లే ఉన్నది. ముందు సంవత్సరం కూడా అంత పంట తక్కువే సార్. మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పన్న పరిస్థితి ఎట్లా ఉంది రైతు పరిస్థితి? ఎందుకంటే వేసిన పంటలు లెనినో ఎఫెక్ట్ ఎప్పుడు లేని విధంగా ఒకసారి కరువు వస్తుంది, మరోసారి ఈసారి అయితే లెనినో ఎఫెక్ట్ ప్రభావం చూపుతుంది. మేఘాలు కనపడుతున్నా కానీ గాలులకైతే వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎలా ఉంది ప్రస్తుతం? ఈ ఎల్నినో ప్రభావం వల్ల మాడాలు ఏమి లేస్తున్నాయి, కానీ లేచి వర్షాలు అయితే పడలేదు. ఇంతకుముందు ఒట్టి సేద్యాలకైతే 5 వర్షాలు పడినాయి. 5 వర్షాలు పడిన తర్వాత మేము కంది, వేరుశనగ వేసుకున్నాము. వేసి నెలన్నర అవుతుంది. పెట్టుబడులు ఎక్కువ పెట్టినాము. పెట్టిన తర్వాత ఇప్పుడు వర్షం లేక పూర్తిగా 1.5 నెలలు అయింది వర్షం లేక ఎండిపోతున్నాయి. ఒకవేళ ఇటు వర్షం వచ్చినా కూడా కనీసం 2% కూడా పంట అయితే పండేకైతే వీలు లేదు. అంటే వర్షాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షం వస్తుంది అనుకుంటున్నారా? వర్షాలు అయితే ఇప్పటి నుంచి ఇంతకు ముందు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడైతే రావనే పరిస్థితుల్లోనే రైతులు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నారు. వేరుశెనగ కన్నా ఈసారి కంది ఎక్కువ వేశారని చెప్తున్న పరిస్థితి. ఎలా ఉంది జిల్లాలో ఓవరాల్ పరిస్థితి? ఈరోజు చూసినప్పుడు జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో వర్షాలు పడినాయి. జూన్ 1 తర్వాత జూలై 15వ తేదీ వరకు వర్షం పడిన పరిస్థితి లేదు. వచ్చిన వర్షాలకు అరకొర పంట వేశారు. జిల్లాలో వేరుశెనగ ముందు సాగయ్యేది ఎక్కువ, కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చూస్తే కంది తర్వాత కొంత పత్తి, వేరుశెనగ పూర్తిగా తగ్గిపోయింది. వేసినటువంటి ఈ కంది పరిస్థితిని కూడా చూస్తే ఈ నెల పైన వర్షం రాకపోవడం చేత మొలిసినటువంటి మొక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. వీటిని కాపాడుకోవడానికి రైతులు చేసే ప్రయత్నం అంటూ కూడా లేదు. కానీ కొన్ని ఎక్కడైనా అనుకూలమైన చోట, అందుబాటులో ఉన్న చోట ట్రాక్టర్లతో నీళ్లు పట్టుకొని తడుపుకునేటువంటి పరిస్థితి కూడా రైతులు ప్రయత్నం చేస్తున్నారు. అది ఖర్చుతో కూడుకున్నటువంటిది. నిన్న మొన్న జిల్లాలో వచ్చినటువంటి ప్రకటనలు కానీ ఈ చూస్తే కళ్యాణదుర్గం ఏరియాలో 700 రూపాయలు ట్రాక్టర్ బాడీ ఒక ట్రిప్పు. కనీసం ఎకరాకు వాళ్ళు 5 ఎకరాలు సాగు చేశారు. 5 ఎకరాలు సాగు చేస్తే 30 ట్రిప్పులు పడుతుందని చెప్పారు. అంటే దాదాపు 3 ఏళ్ళ 21,000 రూపాయలు ఒక తడికి సాధ్యమయ్యే పని కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రస్తుతం మరొక రైతు ఉన్నాడు, అతను ఏం పంట వేశాడు కనుక్కునే ప్రయత్నం. ఏం పంట వేశాడు, ఎలా ఉంది పరిస్థితి? మాది రాప్తాడు మండలం రామనాపల్లి విలేజ్ గ్రామం. మేము 10 ఎకరాల 2 గ్రామ్ కంది వేసాము. కంది అంటే సకాలంలో వర్షం వచ్చిన వల్ల మేము అప్పు చేసి కందికి ఒక కేజీ వచ్చేసి 350 రూపాయలు పెట్టి
ప్రైవేట్గా తీసుకున్నాము. ప్రత్యామ్నాయంగా ఏదో సబ్సిడీతో ఇస్తారనేసి ఆశతో మేము సాగు చేసాము. ఆ ప్రత్యామ్నాయం సబ్సిడీ ఇవ్వకోకుండా ఉండేప్పుడు సకాలంలో వర్షం వచ్చింది కాబట్టి ఆ బంగారు తాకట్టు పెట్టేసి మేము వచ్చి టౌన్లో పోయి విత్తనాలు తీసుకొచ్చుకొని వేసాము. అంటే ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినా ట్రక్ పిలుచుకోవాలంటే 1000 రూపాయలు 1200 అడుగుతున్నారు. ఆ 1200 కూడా ఇద్దాంలే పిలుచుకుందామంటే మళ్ళీ బయట నీళ్లు కొనుక్కోవాలా, మాకు గిట్టదు అనేసి ట్రాక్టర్ల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవైపు ఇప్పటికే చీని నీరు అందక ఎండిపోయిన పరిస్థితి, మరోవైపు వేరుశెనగ పరిస్థితి అలాగే ఉంది, కంది పరిస్థితి కూడా అలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో వర్షాలు వచ్చినా కానీ లాభం ఉండదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. రప్తా నుంచి కెమెరా శ్రీనివాస్, NTV.